వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో గత 5 నెలలుగా ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు గుంజుకోకండి, మమ్మల్ని భూమి నుంచి దూరం చేయకండి, మా ఉపాధి మీద దెబ్బ కొట్టకండి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇలా ఈ ఫార్మా కంపెనీలకు రైతుల భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రోజులుగా ధర్నాలు చేసిన వాళ్ళు, నిరసన చెప్పింది వాళ్ళు కలెక్టర్ సమక్షంలో అనేక సార్లు గ్రామ సభలకు వస్తే కూడా వాళ్ళు బహిష్కరించారు. స్వయంగా డీకే అరుణ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక ధర్నా కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వం నిన్న భూసేకరణ కోసం మీటింగ్ పెడితే దాంట్లో రైతులు వాళ్ళు కోపాన్ని ప్రదర్శించారు. దాన్ని ఆసరా చేసుకొని రాత్రి అనేక మండలాలలో, కొడంగల్ మండలం, దుద్యాల మండలాలలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, వందల మంది పోలీసులు గ్రామాల చుట్టూ మోహరించి వాళ్ళని రాత్రి అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు భూముల సేకరణ వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప బలవంతంగా తీసుకునే అధికారాన్ని ఎవరిచ్చిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ ఫార్మా సిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికం మీద చేస్తున్న ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ మీద కేసులు కనుక పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం నిరసన చెప్పుకుందాం. మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.